హాయ్ అండి అందరికీ. ఈరోజు అంబలి తాగుతున్నాను. అంబలి, రాగి అంబలి అంటారు దీన్ని. ఎందుకంటే సమ్మర్లో, ఎండాకాలంలో చాలా ఎండలు కొడుతుంటాయి కాబట్టి మనం ఎన్ని నీళ్ళు తాగినా మనకు దూపారదు. అయితే దూపారదు కాబట్టి మా ఇంట్లో అంబలి కాసిండ్రు, అంబలి తాగుతున్నాను. ఇంకోటి ఏంటంటే చల్లగా ఉంటుంది, మనకు తొందరగా ఇంకా ఆకలి అనిపించేది. ఎంత ఇప్పుడు మనం అన్నం తినకున్నా సరే అంబలి తాగినాం అనుకో, అంబలి తాగిన తర్వాత తొందరగా ఆకలి అనిపించేది. ఇది మన ఆకలిని కూడా అంత ఆకలి కానియ్యేది. చాలా బాగుంటుంది అంబలి. ఎండాకాలంలో అంబలి కాసుకొని తాగండి మీరు కూడా, చాలా చల్లగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అంబలి తాగిన తర్వాత మనం ఎండపోతాం కదా, ఎండపోయినప్పుడు ఎండ అనిపించేది ఎక్కువ, కొంచెం చల్లదనం ఉంటుంది కొంచెం. అట్లా అని చెప్పేసి మన పూర్వీకులు, మన పెద్దలు ఏం చేశారంటే అప్పట్లో అంబలి కాయడము, వాళ్ళు కాయడము తాగడం చేశారు కాబట్టి వాళ్ళు అట్లా తాగిండ్రు, అట్లా గట్టిగా ఉన్నారు కాబట్టి రాగి అంబలి తాగాలి. ఫస్ట్ ఒక రొట్టె తినేది వాళ్ళు, ఒక రొట్టె తిన్న తర్వాత అంబలి తాగేది, అన్నం తక్కువ తినేది. కాబట్టి మన పూర్వీకులు పెద్దలు అందరూ చాలా గట్టిగా ఉండేది. అట్లా ఈరోజు మా ఇంట్లో అంబలి కాసినాము, అంబలి తాగుతున్నానండి. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను, ఓకేనా? చూద్దాం. నేను ఇది గాజు గ్లాసులో పోసుకున్నాను, చూడడానికి మంచిగా అనిపిస్తుందని. చూడొచ్చు మీరు, బాగుందా? ఓకే, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. అంబలి పల్లెటూర్లలో చాలా కాస్తారండి అంబలి, ఇక్కడ సిటీలో అంటే తక్కువ. అట్లా మీరు కూడా సిటీలో ఉన్న వాళ్ళు కూడా రాగి పిండి పట్టించుకొచ్చి రాగి జావా చేసుకొని ఇట్లా తాగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. దీని ఒకసారి మీరు తాగి చూసినారు, దీని టేస్ట్ మామూలు ఉండదు, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రాగి అంబలి తాగుతున్నప్పుడు ఒక మామిడి పండు ఉండాలి. మామిడి పండు ఉంటే పుల్ల పుల్లగా ఉంటుంది, తీయగా చాలా బాగుంటుంది. ఇంకోటి దీంతో పాటు చట్నీలు కూడా తింటారండి. చట్నీలు అంటే మామిడికాయ చట్నీ, చింతకాయ చట్నీ ఉంటుంది కదా, అది ఒక బుక్క అంబలి తాగేసి ఇలా తాగేసి చేతిలో చట్నీ పట్టుకుంటారు, ఆ చట్నీ కూడా తినేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మా పెద్ద పాప కూడా తాగుతుంది. రాణి ఒకసారి హాయ్ చెప్పేసి. అంబలి తాగేసావు కదా నువ్వు ఫస్ట్? మా అమ్మాయి ఫస్ట్, మా ఆమెనే, మా పాపని తాగింది, మా పెద్ద పాపనే తాగింది ఫస్ట్. మళ్ళీ ఈ అమ్మ అంబలి తాగమంటే తాగదు, ఎక్కువ తాగదు. అగో మామిడి పండు తింటుంది, చూసుకోవచ్చు మీరు. చూపెట్టమ్మా మామిడి పండు, చూపెట్టు. హాయ్ చెప్పు. అంబలి తాగమంటే తాగదు, అంబలి తాగదు. మామిడి పండు తినమంటే తింటుంది. అగో చూడు, బాగుందా మామిడి పండు? అగో మామిడి పండు బాగుందంట, అంబలి బాగుంది. అగో ఎండకు బాగా ఇంట్లో ఫ్యాన్ వేయంగా కూడా ఉబ్బరిస్తుంది చాలా. ఇగో ఇంట్లో ఫ్యాన్ వేయంగా కూడా ఉబ్బరిస్తుంది. మావాడు తాగున్నాడు. ఏమ్రా అంబలి తాగినవారా? అరే అంబలి తాగరు పిల్లలు, అంబలి తాగండిరా, అంబలి తాగదనే చాలా బాగుంటుంది. ఇగో ఎలా ఉంది చూసుకోవచ్చు అంబలి, ఇలా చాలా బాగుందండి. మా అమ్మ మార్నింగ్ లేచి ఫస్ట్ అంబలి చేస్తుంది. అంబలి చేస్తే ఆకలి అయినప్పుడు అంబలి ఫస్ట్ తాగుతారు కదా కొద్దిగా అన్నట్టు అంబలి చేస్తారు, తర్వాత రొట్టెలు చేస్తుంది, తర్వాత అన్నం వండుతుంది. అట్లా మీ ఇంట్లో కూడా మీరు కూడా రాగి జావ చేసుకొని తాగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకోటి మీ పిల్లలకు కూడా తాపండి, చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం అన్నం తినకున్నా సరే ఒక పూట, కానీ అంబలి తాగి మనం ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే అంబలితో అన్నం తింటే మనకు ఏది కొవ్వు పెరిగిపోతుంది. అదే రాగి జావ తాగినాం అనుకో కొవ్వు పెరగదు, ఆకలి అనిపించేది. అగా మా పెద్ద పాప అల్లరి చేస్తుంటారు పిల్లలు. కొంచెం నోట్లో తినగలరామా నాకు?
నువ్వు తినకూడదు మామిడి పండు. కొంచెం తినబెట్టు, కొంచెం జస్ట్ చూద్దాం. అంబలి తాగుకుంటూ కొద్దిగా కొంచెం మా చిన్న పాప మా డాడీ ఎక్కువ మామిడి పండు తినదు అందుకని చిన్నది. ఓకే, నేను కొద్దిగా అంబలి తాగినాక నోట్లో పెట్టేసుకుంటా మామిడికాయ. బా 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 చాలా టేస్ట్ ఉంది అబ్బా, చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. మన అదృష్టం అనుకోవచ్చు అంబలు తాగుతున్నాం అంటే. కొంతమంది అంబలు తాగరు, వాళ్ళకు రాగి జావ పిండి దొరకక తాగరు కొంతమంది. చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్ బాయ్ చెప్పండి. బాయ్.